హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నేను రప్పా వద్దయ్యా అని ఆల్రెడీ ఒక వీడియో చేసినాననమాట. అయినా గాని వాళ్ళు పిల్లోళ్ళైతే వినట్లేదు. పిల్లోలంటే అదే కార్యకర్తలు వాళ్ళు. కానీ నాయకులు, మాజీ మంత్రులు కూడా ఈ రప్పాని అందుకున్నారు. ఈ మధ్య చూసాను నేను ఈ బర్త్‌డే వేడుకల హోటల్లో వేట కత్తులతోటి కేకులు కోయటం, పొట్టేళ్ళు నరకటం ఇట్లాంటియి. దీనివల్ల జగన్‌కి లాభమా? నష్టమా? అనేది తెలుసుకునే ముందల నేను మీ అందరిని కోరేదేందంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే నేను చూశాను ఈ మధ్య పీలేరులో చింతల రామచంద్రారెడ్డికి సంబంధించిన వర్గం అయితేనేమి వేట కొడవలు పట్టుకొని పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కోయటం. ఇంకా రోజా గూడా రప్పా అని ఇట్లా సంకేతాలు ఎయటం. కార్యకర్తలు దాటి నాయకుల దగ్గరికి వెళ్ళిపోయిందనమాట ఇది. ఇది నేను చెప్తుందేందంటే మీకు నష్టమేనమ్మా. మీకు దీనివల్ల అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనివల్ల మీకు నష్టమే. ఏ ఏ రకంగా నష్టం జరుగుతాయో చెప్తానండి. ఫస్ట్ మీరు రప్ప అని మీ కార్యకర్తలు ధైర్యం నింపడానికి వాడుకుంటున్నారు కావచ్చు. కానీ ఆ ధైర్యం నింపే క్రమంలో న్యూట్రల్ జనాలలో చాలా నెగటివిటీ వస్తుంది. ఇంకా ఈ టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ కూడా వాటి వల్ల ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఏ రకంగా అంటే మామూలుగా అయితే ఇప్పుడు వచ్చిన ఈ 18, 20 నెలల్లో ఏమైంది? టీడీపీ క్యాడర్ కాస్త మాకు సరిగ్గా చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళలాగానే కాస్త డౌన్ అయ్యారు. అలాగే జనసేన క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని డౌన్ అయ్యారు. దానికోసమే ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాస్త ఆవేశంగా మాట్లాడాడు. వైసీపీ వాళ్ళు అంతు చూస్తామంటున్నాడు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామంటున్నాడు. రకరకాలు అంటున్నాడు. ఆ టాపిక్ మీద నేను సెపరేట్ వీడియో చేస్తా. ఇది కాసేపు పక్కన పెడదాం. అవి 2 పక్కన పెడితే ఇంకా టీడీపీ క్యాడర్‌కి, జనసేన క్యాడర్‌కి కూడా గ్రౌండ్ లెవెల్‌లో పడట్లేదనమాట. అది ఎంత కాదనుకున్నా వాళ్ళకు గొడవలు జరుగుతున్నాయి. అన్నీ ఉన్నాయి. దాంతో ఇది ఇప్పుడు కానీ వీళ్ళందరూ రప్ప అనటం వల్ల వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, సరే నాయన మనం గొడవలు మామూలే ఇయి. మీరొచ్చినా మాకేమి నష్టం పెద్దగా ఏముండదు. మేమొచ్చినా మీకు పెద్దగా నష్టమేముండదు. కానీ వాళ్ళొచ్చినారంటే అందరిని ఊచకోత కోత్తారు. మామూలుగా ఇబ్బంది పడము. ఫస్ట్ మన గొడవలన్నీ పక్కన పెట్టుకుందాము. ముందు మనము ఇయన్నీ పక్కన పెట్టి, ముందు మనిద్దరం కలిసి వాళ్ళ మీద పోరాటం చేద్దాము. వాళ్ళని ఓడిద్దాము అని వాళ్ళిద్దరూ ఉన్న గొడవలు, ఉన్న వ్యవహారాలన్నీ పక్కన పెట్టి ఒకటై పనిచేస్తారు. ఇది ఎలక్షన్ టైంకి. కావాలంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లోనన్నా చూసుకోండి. ఆ తర్వాత ఎలక్షన్స్‌లోనన్నా చూసుకోండి. వాళ్ళు ఒకటై పనిచేసేదేది వాళ్ళు ఏదో అందరూ బాగున్నారని కాదు. మీరు చేసే రప్పాల వల్లే. అంతమంది ఎంతెందుకు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ జైలుకి ఎళ్లి చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి మీరు అడ్డుకొని రోడ్డు పైన పడుకోబెట్టబట్టే కదా! ఆయన నేరుగా ఎళ్లి జైలుకెళ్లి పొత్తును ప్రకటించింది. పొత్తును ప్రకటించబట్టే కదా! జనాల్లో అందరికి ఒక పాజిటివ్ వేవ్స్ వచ్చి మీరు చిత్తుగా ఓడిపోయింది. లేకపోతే ఇంత చిత్తుగా ఓడిపోరు కదా! అది మీకు తెలుసు కదా! అర్థమైందా? అందుకని రప్పాలు ఆపండి. దీనివల్ల వాళ్ళు యాక్టివేట్ అయ్యి వాళ్ళు యునైట్ అవుతున్నారు. మీకొచ్చే లాభం కంటే వాళ్ళకొచ్చే లాభమే ఎక్కువుంది. ఇంక రెండోది న్యూట్రల్ జనాలలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి సహించరండి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రకంగా విధ్వంసాలు, భయాలు అంటే మీరు రప్పలు, నరకటాలు ఇట్లాంటియంటివి వాళ్ళు నచ్చరు. కాస్త అసహ్యంగా ఉంటదనమాట. అందుకని వాళ్ళు అభివృద్ధి ఇయన్నీ తర్వాత పక్కన పెడితే నాయన ఈళ్ళొస్తే రౌడీయిజం పెరిగిపోద్ది, గూండాయిజం పెరిగిపోద్ది, నరకటాలు పెరుగుతాయి, సంపటాలు పెరుగుతాయి, కొట్టటాలు పెరుగుతాయి. దాదాగిరి పెరుగుతది. ఇయన్నీ ఎందుకులే నాయన. కనీసం ఈళ్ళుంటే చేసినా చేయకపోయినా మన బతుకు మనం బతకగలం. వాళ్ళొస్తే మన బతుకు కూడా మనం బతకలేమని ఈ న్యూట్రల్ జనాలు ఉండే వాళ్ళందరూ కూడా అటే ఓట్లేస్తారు. మీ వోళ్ళు మీకు ఓట్లేస్తారు. వాళ్ళోళ్ళు ఓట్లేస్తారు. న్యూట్రల్ వోళ్ళే ఎప్పుడైనా ఇంపార్టెంట్. అందుకనే నేను ఫస్ట్ నుంచి చెప్తుందేందంటే రప్పాలు ఆపండి. ఇది మెల్లగా కార్యకర్తల నుంచి నాయకులకి, నాయకుల నుంచి మాజీ మంత్రులకి మొత్తానికి పాకుతుంది. దయచేసి ఆ అలవాటుని మార్చుకోండి. ఓకే. థాంక్ యూ సో మచ్.